ఏలూరు నగరంలో జనసేన పార్టీ తరపున విజయవాడ వరద బాధితులకి 10,000 మందికి ఆహార ప్యాకెట్లు, బ్రెడ్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, పండ్లు సరఫరా చేసేందుకు ఈ రోజు జనసేన పార్టీ కార్యాలయం నుంచి లారీలను ఏలూరు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏలూరు నియోజకవర్గం నుంచి విజయవాడ వరద బాధితులకి సహాయం నిమిత్తం పంపిణీ చేసేందుకు లారీలని పంపిస్తున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా జన సైనికులు, వీర మహిళలు ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు సేవలు అందించేందుకు ముందుకు రావడం మంచి విషయమని తెలిపారు. రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు అనేక ప్రాంతాల ముంపుకు గురైనవి. మరి ఈ యొక్క ముంపుకు గురైనటువంటి మహానగరంలో ఉన్నటువంటి అనేక స్లమ్ ఏరియాలు కానీ లేకపోతే ఉన్నత వర్గాలు ఉన్నటువంటి ఏరియాలు కానీ అనేకమైనటువంటి ఏరియాలు బాగా ముంపుకు గురై చాలా దెబ్బతిని ఉన్నటువంటి ఆహారం కూడా, మంచినీళ్ళు కూడా అందేటువంటి పరిస్థితులు లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మేరకు ఏలూరు నియోజకవర్గం నుంచి ఈ రోజున మరి ఆహార పదార్థాలను సమకూర్చి ఓన్లీ జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు మేమందరం కలిసి ఈ యొక్క ఆహార పదార్థాలని సమకూర్చుకొని మరి ఈ రోజున సింగనగర్, విజయవాడ సింగనగర్ ప్రాంతంలో పంచడానికి మరి బయలుదేరుతా ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరిగా ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు అనేక ప్రాంతాల్లో అధిక భారీ వర్షాల వల్ల, పైనుంచి వచ్చినటువంటి ఫ్లోటింగ్ వల్ల విజయవాడ మహానగరం బుడమేరు వలన మరి ముంపుకు గురైంది. ఈ పరిస్థితులు చాలామంది మరి సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో విజయవాడ మరి సింగనగర్ కానీ అనేకమైన ప్రాంతాల్లో పూర్తిగా ముంపుకు గురైనాయి. చాలా పెద్ద పెద్ద బంగ్లాలు కూడా ముంపుకు గురైనాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏలూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు అందరం కూడా షేర్ చేసుకొని ఎవరు వ్యక్తుల నుంచి, దాతల నుంచి సేకరణ కాకుండాను మా యొక్క జనసేన పార్టీ జన సైనికులు, వీర మహిళలు, నాయకుల ద్వారానే మరి ఆహార పదార్థాలను సమకూర్చుకొని ఈ రోజున సింగనగర్ ప్రాంతంలో ఇవన్నిటిని కూడా వరద బాధితులకి పంపిణీ చేయడం కోసం దాదాపు ఒక 10,000 మందికి సరిపడగా మరి బిస్కెట్ ప్యాకెట్స్, అదేవిధంగా బ్రెడ్స్, వాటర్ బాటిల్స్, కొత్తాకాయలు, ఫ్రూట్స్ అన్నీ కూడా